మన ప్రశాంత్ రెడ్డి ఆయన చూస్తే నాకు పాపం అమాయకులే కనబడతాడు. ఈ మధ్య బాధనే కలుగుతున్నది ఆయన చూస్తే. నేను బాగా గరీబోడు, పైసలు సంపాదించిండొచ్చు అది వేరే విషయం, కానీ బుర్ర చాలా గరీబోడు. అటు పోయిన మన కుప్కాల్ గ్రామానికి పోయి, ఇక్కడ ఎంపీ ఉన్నాడు, నేను ఇక్కడ ఎమ్మెల్యేని మంత్రిని, కుప్కాళ్ళ బీమార్ అయినరు కొందరు, నేను పోయి కేసీఆర్ కాలు మొక్కి 10,000 20,000 తెచ్చిచ్చిరా అన్నాడు. కేసీఆర్ కాలు మొక్కితే కేసీఆర్ జేబులోకి వెళ్ళి ఇచ్చిండు ఆ పైసలు. కేసీఆర్ కాలు మొక్క ఏంటికి మొక్కాలి 10,000 కోసం? ఇట్లా ఒక కారణం వస్తుంది ఆయుష్మాన్, ఆ కారణం తీసుకుపోయి అపోలో హాస్పిటల్ మొఖాన కొడితే 5 లక్షల రూపాయలు పడతాయి అకౌంట్ లో. మోదీ కాలు మొక్కు తీసుకుంటున్నా, ఈయన గరీబోడు అనకపోతే ఏమనాలి మరి? కాలు మొక్తేనంట 10,000. అరవింద్ పోయి ఎందరి కాలు మొక్కి మోదీ కాలు మొక్కి తేవచ్చు కదా అంటే, మా మోదీ కాలు మొక్కించిపోడు, మోదీ దొర కాదు కదా. మా మోడీ గరీబ్ ఛాయ్ అమ్ముకుంటూ వచ్చిండు, ఈయన ప్రధానమంత్రి అయ్యిండు, కాలు మొక్కిపించుకోడు. మేము కాలు మొక్కుతుంది పోతే ఆపుతాడు, నా భార్యను ఆపిండు, బిడ్డలు కాలు మొక్కొద్దని. తల వంచొద్దు, కళ్ళు నెత్తికెక్కద్దు, సమానంగా ఉండి సమానంగా మాట్లాడాలి, ఎవరన్నా ఉండని. ఆయన దగ్గర అర్ధగంట కూర్చుంటే గీసొంటి ముచ్చట చెప్తాడు, మన కేసీఆర్ దగ్గర కూర్చుంటే 3 పెగ్గులు పోతాడు. 3 పెగ్గులు పోతాడావా? పోతాడు మంచి పోతాడు, ఆయన పోతాడు, మన పోతాడు. గిరి ముఖ్యమంత్రి. ఈయన కాలు మొక్తారంటే ప్రశాంత్ రెడ్డి 10,000 తెచ్చిస్తారట. ఏంటి కోసం తెచ్చిస్తున్నాడు? ఏంటి కోసం కాలు మొక్తా? ఎవడయ్యా సొమ్మిస్తున్నాడు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.